నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. 2 రౌండ్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ. బోనస్ భారం తగ్గించుకునేందుకు సన్నవడ్ల సాగుపై సీతకన్ను. వ్యవసాయ శాఖ ప్రణాళిక కార్యాచరణ కరువు. దేశ రాజధానిలో తీవ్ర నీటి ఎద్దడి. ట్యాంకర్ల మీదకి ఎగబడుతున్న జనం. మూడోసారి అంతరిక్షంలోకి సునీత విలియమ్స్. భారత సంతతి ఆస్ట్రోనాట్ రికార్డ్. T20 వరల్డ్ కప్ లో టీమిండియా బోని. ఐర్లాండ్ పై అలవోకగా గెలుపు. తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. రాష్ట్రానికి 7 రోజులు వర్ష సూచన. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలో 3వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. 2వ రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 2వ రౌండ్లో కాంగ్రెస్ కు 34,575, బీఆర్ఎస్ కు 27,573, బీజేపీకి 12,841, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 11,018 ఓట్లు పడ్డాయి. 2వ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 7,002 ఓట్ల మెజార్టీ వచ్చింది. అటు మొదటి రౌండ్లో కాంగ్రెస్ కు 36,210, బీఆర్ఎస్ కు 28,540, బీజేపీకి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,109 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 7,670 ఓట్ల లీడ్ ఉంది. ఒక్కో రౌండ్ లెక్కింపునకు దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇవాళ సాయంత్రం తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50% ప్లస్ 1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందజేస్తారు. రాము, మమత 24 గంటలుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా సాగుతుంది. 4 రౌండ్లు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. చెల్లని ఓట్లు తలనొప్పిగా మారాయి. చెల్లని ఓట్లు నిర్ధారిస్తున్నటువంటి క్రమంలో అక్కడున్నటువంటి ఏదైతే అభ్యర్థుల ఏజెంట్లకు, అభ్యర్థులకు, అధికారులకు పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పలుమార్లు ఘర్షణ కూడా తలెత్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లను, చెల్లినటువంటి ఓట్లను వేరు చేసే క్రమంలో, వాటిని నిర్ధారించే క్రమంలో ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క రౌండ్ 10 గంటల
వరకు కూడా సమయం పడుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు బండల్స్ కట్టే ప్రక్రియ పూర్తి కాగా 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మొదటి రౌండ్ లెక్కించారు 96,000 ఓట్లు. ఇక రాత్రి 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా రెండో రౌండ్ పూర్తి కావడం జరిగింది. మూడో రౌండ్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే చెల్లని ఓట్లు భారీగా నమోదవుతూ ఉన్నాయి. మొదటి రౌండ్లో 7,000 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. రెండో రౌండ్లో కూడా 6,000 వరకు కూడా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈ చెల్లని ఓట్ల విషయం సంబంధించే పలుమార్లు అభ్యర్థులకు ఆ వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా క్షణానికి కూడా గంట కూడా ఉత్కంఠ రేగుతూ ఉంది. ఈ ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్స్ అంతా కూడా ఒక రౌండ్లో ఒక అభ్యర్థి లీడ్లోకి వస్తుండగా మరొక రౌండ్లో మరొక సంబంధించినటువంటి అభ్యర్థి లీడ్లోకి వస్తుండడంతో సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. రెండో రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు రాగా బారాసా సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. భాజపా సంబంధించినటువంటి అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి 11,018 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో కూడా 9,000 పైచులకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 24,000 ఓట్లు వస్తే రెండు సంబంధించినటువంటి అకౌంట్లలో కూడా రెండు అభ్యర్థులకు కూడా 24,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మధ్య పోటాపోటీగా హోరహోరీగా నడుస్తూ ఉంది. దాదాపు 5,000-6,000 తేడాతోనే ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకి కౌంటింగ్ సరళిని బట్టి మనకు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మూడో రౌండ్ పూర్తవుతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా మిగతా 4వ రౌండ్ పూర్తయితే మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి పూర్తి కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. అప్పుడు చెల్లని ఓట్లను వేరు చేయడం, చెల్లిన ఓట్లను వేరు చేసిన తర్వాత కోటాను నిర్ధారిస్తారు. కోటాను ఎవరైతే చేరుకుంటారో వారిని గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే కోటా ఎవరు చేరుకుంటారు, మొదటి ప్రాధాన్యతలో కోటా చేరుకున్నట్టయితే ఇది ఒక చరిత్ర లిఖించినట్టుగా అవుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా కోటా సంబంధించినటువంటి చేరుకోలేదు. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తూ వచ్చారు. 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే గెలుపు అనేది ఖాయమైంది. ఈసారి జరుగుతున్నటువంటి కౌంటింగ్లో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థికి 40,000-50,000 పైచిలకు ఓట్లు నమోదవుతా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ కూడా దాదాపు 35,000 ఓట్లు చెల్లుబాటు అవుతున్నాయి. కొద్దిమంది స్వతంత్రులకు అక్కడ ఒక 2,000-3,000 కూడా పోలవుతున్నాయి. వీళ్ళందరికీ కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి పడింది అనేది అత్యంత కీలకం మారింది. వీళ్ళ సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటే ఇక్కడ అభ్యర్థి విజయం గెలుపు ఖాయంగా చేయబోతా ఉంది. అందుకనే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు పైనే ప్రతి ఒక్కరి ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా చెప్తా ఉన్నారు మొదటి రౌండ్ సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి కూడా కావాల్సినటువంటి కోట వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 1,60,000 ఓట్లు రావాలి కాబట్టి ఎవరికి కూడా వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కిస్తేనే విజేత అనేది తెలుస్తుంది. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక షిఫ్ట్ల వారీగా డ్యూటీ నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఉదయం 8 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి 8 గంటలకు ఒక రౌండ్ చొప్పున ఇక్కడ సిబ్బంది కూడా వచ్చి వారి విధుల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 52 మంది సంబంధించినటువంటి ఆ ప్రిఫరెన్షియల్ ఓట్లను లెక్క పెట్టడం, వారికి వేరువేరుగా చూపించడం, వారి ఏజెంట్ల యొక్క అనుమతి తీసుకొని ఫైనల్గా రాహుల్ బొజ్జా ప్రత్యేక ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే రౌండ్స్ వారీగా ఫలితాలు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. మొదటి రౌండ్ ఫలితం మాత్రమే అధికారికంగా వెల్లడైంది. సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. 6వ అధికారి మరి కాసేపట్లో కూడా అది విడుదల చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మధ్య కేవలం 5,000-6,000 ఓట్ల తేడాతోనే టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. 1,10,000 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. 1,00,000 ఓట్ల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. కానీ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో మాత్రం ఎవరు ఊహించిన విధంగా దాదాపు 50,000-60,000 వరకు కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి విజయం సాధించే దశగా కూడా ఈ కౌంటింగ్ అంతా కూడా సరళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల పరిశీలకులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో విజయం బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ధీమా సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, పట్టభద్రులు ఎవరికి జై కొడుతూ ఉన్నారు అనేది కూడా మరికొన్ని గంటలు మనకు తెలిసే అవకాశం ఉంది. కౌంటింగ్ కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటివరకు కూడా 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. 3వ రౌండ్ మాత్రమే ఇప్పుడు కొనసాగుతుంది. ప్రతి ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించి 4 రౌండ్లు పూర్తయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా మరొక 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం లేదంటే రేపు సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి సిబ్బందిని కూడా అదనంగా కేటాయించారు. అటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచి కూడా సిబ్బందిని అదనంగా కేటాయించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాట్లు లేకుండా చాలా పకడ్బందీగా కౌంటింగ్ అంతా కూడా సాగుతోంది. చెల్లని ఓట్లు అనేది కొంత ఇబ్బంది పెడుతూ ఉంది. చెల్లని ఓట్లు నిర్ధారిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి, కౌంటింగ్ ఏజెంట్లకు
అదేంటో అధికారులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దాన్ని నిర్ధారించే క్రమంలోనే కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలస్యం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది. రౌండ్ కూడా ఉత్కంఠ రేపుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఇక్కడ కొనసాగుతూ ఉంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ సీటెక్కిన తర్వాత రైతులను ఆగం చేస్తోంది. ముందు వారి ధాన్యానికని తర్వాత సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేసింది. సన్న రకాల జాబితాపై ప్రకటన చేసి తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే రేవంత్ సర్కార్ భారీ ప్లాన్ వేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నాల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అవి ఎంత తక్కువ సాగైతే అంత మంచిదని భావిస్తున్నది. సన్నధాన్యాన్ని సాగు చేసే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న హామీపై రేవంత్ ప్రభుత్వం నోరు మెరపకపోవడం, సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించే రైతులందరికీ క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. కేవలం సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 20న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోనస్ ఇచ్చే సన్న రకాల జాబితాను ఆ మరుసటి రోజే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆ జాబితా ఇప్పటికీ వెలువడలేదు. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం సన్నాల సాగును పెంచాలని రైతులకు పిలుపు కూడా ఇవ్వలేదు. దీంతో ఏది సన్న రకమో, ఏ రకం ధాన్యాన్ని సాగు చేయాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన విత్తన మేళాలో రైతులు సన్న రకాల కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాతైనా అటు ప్రభుత్వం, ఇటు వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే సన్నాల సాగును రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని రైతుల నుంచి పౌర సరఫరాల సంస్థ ఒక్క వానాకాలంలోనే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అందులో కనీసం 50 లక్షల టన్నుల సన్నధాన్యానికి బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వంపై అదనంగా 2,500 కోట్ల రూపాయల భారం పడుతుంది. యాసంగిలో కొనుగోలు చేసే 30 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని కూడా కలిపితే బోనస్ భారం 4,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కార్ సన్నాల సాగును ప్రోత్సహించడంలో వెనకంజ వేస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి, అతి తక్కువ ఎమ్మెల్యేలున్న బీజేపీకి 8 సీట్లు రావడంపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంపీ ఎలక్షన్లలో పార్టీకి వచ్చిన ఫలితాలకు గల కారణాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని హస్తం పార్టీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అయింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఎందుకొచ్చాయి? 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా 8 సీట్లు ఎలా గెలుచుకున్నది? తప్పెక్కడ జరిగిందని రాష్ట్ర పీసీసీ నాయకత్వాన్ని నిలదీసినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జీలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని అధిష్టానం ఆదేశించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో 17 ఎంపీ సీట్లలో కనీసం 12 గెలుస్తామని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా 8 సీట్లే గెలవడం ఏంటని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేరళలోని అలెప్పే నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం అక్కడి నుంచే ఫోన్లో రాష్ట్ర ముఖ్య నేతలతో మాట్లాడినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం తమను విస్మయపరిచిందని కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహబూబ్ నగర్ తో పాటు సీఎం సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో పార్టీ ఓటమి తమను అమితంగా ఆశ్చర్యపరిచిందని ఆయన వ్యాఖ్యానించారని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కాకుండానే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రులు సీరియస్ గా తీసుకోలేదా? కారణం ఏదైనా అన్ని కోణాల నుంచి నివేదిక ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ కోరినట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగకపోవడం వల్లనే చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్లో పార్టీ ఓడిపోయిందని ఒకరిద్దరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై పార్టీ ఇన్ఛార్జి నుంచి నివేదిక అందాక తానే స్వయంగా ఇక్కడికి వచ్చి సమీక్షిస్తానని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకపోవడానికి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ మళ్లడమే కారణమని పీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి సంజాయిషీ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగినప్పటికీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడం వల్లనే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయని ఆయన వివరించినట్టు సమాచారం. తన వాదనను గట్టిగా సమర్థించుకునేందుకే పార్లమెంట్ ఫలితాలపై ఏర్పాటు చేసిన సమావేశంలోనూ రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని వివరించి ఉంటారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధిష్టానం దృష్టికి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందనే వాదన బలపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్, బీజేపీలు ఏకమై కాంగ్రెస్ ను టార్గెట్ చేశాయన్న వాదనను సీఎం రేవంత్ బలంగా వినిపించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ పాలన ప్రారంభం కానుంది. మూడోసారి నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. దీంతో మోదీ మూడోసారి ఈ నెల 8న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు కేంద్ర కేబినెట్ సిఫారసును ఆమోదించిన రాష్ట్రపతి 17వ లోక్సభను రద్దు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా మోదీ కొనసాగనున్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు తీరనుంది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు తమ కూటమి నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ ఎంపీలు సమావేశమై తమ నేతగా మోదీని అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కలిసి ఈ మేరకు లేఖలు అందించినట్టు ఎన్డీఏ నేతలు తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. ఎన్డీఏలోని పార్టీలన్నీ మోదీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమ మద్దతు బీజేపీకేనని ఎన్డీఏలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మద్దతు లేఖ అందజేశారు. దేశ ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషి కొనసాగుతుందని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రజా అనుకూల విధానాలు, దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏలోని 16 పార్టీలకు చెందిన 21 మంది నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరపున మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు, జేడీయూ నుంచి నితీష్ కుమార్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎల్జేపీఆర్ నుంచి చిరాగ్ పాస్వాన్, జేడీఎస్ నుంచి కుమారస్వామి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ఏజీపీ నుంచి అతుల్ బోరా, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయింది.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 17వ లోక్సభ రద్దయింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన చేసింది. దీంతో కొత్త లోక్సభ కొలువుదీరడానికి ప్రక్రియ మొదలైంది. మరోవైపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రివర్గ సభ్యులంతా బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిసి రాజీనామా లేఖను అందజేయగా ఆమె వెంటనే ఆమోదం తెలిపారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని రాష్ట్రపతి కోరినట్టు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. జూన్ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఎన్డీఏ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. టీ20 వరల్డ్ కప్ను భారత్ విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి 96 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 52, పంత్ 36 రన్స్ చేసి రాణించడంతో టీమిండియా 13 ఓవర్లలోపే టార్గెట్ను ఛేదించింది. భారత జట్టు బోణి అదిరింది. కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన రోహిత్ సేన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఐర్లాండ్ ను మట్టి కరిపించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి 96 రన్స్ కే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, హర్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా హార్దిక్ 3 వికెట్లు తీసి రాణించారు. విజయం కోసం 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 1 పరుగుకే వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్ లో బరిలో దిగిన రిషబ్ పంత్ రోహిత్ శర్మతో కలిసి ధాటిగా ఆడుతూ టీమిండియాకు విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ 37 బాల్స్ లోనే 52 రన్స్ చేయగా పంత్ 26 బాల్స్ లో 36 రన్స్ చేసి రాణించాడు. దీంతో భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ బౌలింగ్ తో 2 వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 2 పాయింట్లు సాధించిన టీమిండియా టేబుల్లో తొలి స్థానంలో నిలిచింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.